స్టార్టింగ్ అరే ఇట్రా స్టార్టింగ్ వీళ్ళు మనోళ్ళు దారి పెట్టిర్రు. మర్రిచెట్టు, పెద్ద మర్రిచెట్టు. మా ఊర్లో హైయెస్ట్ ట్రీ ఏదైనా ఉందంటే ఇగో ఇదే. ఆడికి పోతారు కొంగలు చూడండి ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా కూర్చొని చేను ఆగం చేస్తున్నాయో. గట్టిగానండి గట్టి ఉంటుంది, అట్లా ఎగిరిపోతాయి. అరే కింద పడతారు, అట్లా పోతున్నారు. ప్రశాంతంగా ఉండి అసలు వచ్చింది సంక్రాంతి పండగకి ముగ్గులు వేయడానికి గురుగులు అంటారంట. అదేదో ఆ సంచి పట్టుకుని వచ్చినాం యాక్చువల్గా గురుగులు పట్టుకొచ్చుకోవడానికి. వీళ్ళు వచ్చి ఈ షెట్టు కాడ నక్కిర్రు. ఇప్పుడు ఇక్కడ గంట ఆడతారు, బర్రాబర్ గంట సేపు చేస్తారు. సో నేను ఇక్కడ కాసేపు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ గురుగులు స్టార్ట్ అయినాక గాడికి వెళ్తా. ఒకసారి చూడండి బాగుంటుంది. ఏరియా ఇది ఎక్కాలంటే పెద్ద టాస్క్. అమ్మ జారి పెడితే ఒక్కసారి అటు ములులే ఇటు ములులే దిగుతి. హాయ్ ఫ్రెండ్స్ అంట. హాయ్ ఫ్రెండ్స్, ఇటు కెమెరాకి వెళ్ళి చూసి చెప్పేది ఏదో. డోంట్ వరీ, రైట్. ఇగో మా గేమ్కి మంచిగా ఆడుకోవడానికి సూపర్ ప్లేస్ ఇది. అంటే ఆడ తగిలితే మాత్రం మూతో ముక్క బరాబర్ పగులుతుంది. ఆ సంగతి వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. ఇంకో గంత దూరం ఒకటి ఉంది, దానికోసం ప్రయత్నం. ఊరా అరే ఇప్పుడు నువ్వు ఊకి అది తీసుకొని రావాలి, అది నీ టాస్క్. చేస్తావా? అట్ట కాదు, మంచి రావాలి. అయిపోయింది. జాగ్రత్త రో, అత్తగారు సుమాగం ఇది. నీకు తెలియాలి ఎటు రావాలంటే. పోయి ఆడింది కిరికినావు అసలు. ఇటు వచ్చాయి, అవి పట్టుకొని ఇటు వచ్చాయి. ఊగురా నువ్వు, మంచిగా ఊగు, కింద పడేటట్టు కాదు. నా దగ్గరకి ఎందుకు సర్లేదా? ఈడి దాకా వస్తే గ్రేట్ ఎరా నువ్వు. రావురా, సంచాడ పెట్టు పోగండి, మరేం పర్లేదు. అందరికి వ్యూవర్స్ అందరికి నోటిఫికేషన్ పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకని అయిపోయింది. ఒకటి స్విచ్ ఆఫా పవర్ డౌనా, బ్యాటరీ డౌనా? స్విచ్ ఆఫ్. నా కాడికి ఆడికి వస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? ఒకరు ఇద్దరు. అయితే కష్టం. మంచి వ్యూ పాయింట్ తెలుసా ఇది, బరాబర్. లైవ్ ఎవరైతే మిస్ అవుతారో ఈ టైంకి ఖచ్చితంగా వాళ్ళు మిస్ అయినట్టు ఈ వ్యూ పాయింట్ని. నిజంగా వ్యూ పాయింట్ అబ్బా ఇది. ఇక్కడ నార్మల్గా షూటింగ్ కూడా తీస్తారు. మా ఊర్లో ఒక ఇద్దరు ఈ ఏరియాలో షూటింగ్ కూడా జరిగినాయి. ఈ నుంచి పోతారంట. ఒకసారి నేను ఊగుతా చూడుర్రి. ఎందుకు కాడికి వస్తా? నువ్వు గట్టిగా ఊగుతా కెమెరా దగ్గరకు వస్తుందా? చేత కదంట. మంచిగా చూపి అన్ని. ముగ్గురు చూస్తున్నారు మళ్ళీ అట్టే ఉంది. యాక్చువల్గా ఇది చూపిరా, మనది ఎప్పుడైనా అదే అనమాట. పోయి ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలి. నేను వచ్చి గుద్దుకుంటా, ఆయనకి వాడు వచ్చి గుద్దుకుంటే నేనైతే దేంగుతా. చూడండి, ఇందులో పాములు కూడా ఉంటాయి, స్నేక్స్. పాములు కాదా? ఇప్పుడు నేను ఊగే నుది అంటే హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అనుకోండి రావుతాయి. ఇదే బాగుంది. ఇగో ఇది మా పొలం, ఊరు పల్లెటూరు. ఇది కాదు మా పొలం, ఇగో ఇది కరెక్ట్ చూడాలంటే అక్కడ చెట్టు కనిపిస్తుందా స్ట్రైట్ నా
ఫింగర్ టైప్లో ఆ చెట్టు చుట్టూరు ఉన్నది మా పొలం. నువ్వు బాయిగా సర్లే రేగ్యాలు కావాలి ఇప్పుడు. అసలు వచ్చింది గురుగులకి, వచ్చిన పని ఒకటి చేసేది. ఇక్కడ దేవుడు ఉంటుంది, కొస్తారు కోళ్ళని కొస్తారు, మేకలు కొస్తారు, ఇవచ్చ ఉంటుంది. నైట్ ఈ ఏరియాకి వస్తే మాత్రం టెర్రర్ ఒక్కొక్కడికి. ఒక్కొక్కడితే మాత్రానికి జ్వరం, నెక్స్ట్ రోజు జ్వరం. ఇక్కడ దయాలు కూడా ఉంటాయి, రోజు రైట్. ప్రశాంతంగా దిగడం అయితే జరిగింది. వీడి నుంచి పోయి కాదు, అసలు మనం వచ్చింది గురుగులకి, ఇవన్నీ తిరిగితే ఎట్లాదా అన్నించి ఇంకా రండి. ఒక్కడన్నా చక్కగా నడుచుకుంటూ వస్తే ఒట్టు, ఆడైతే పెద్ద కోతినా కొడుకు అండి. పా నువ్వా గట్టిగా పడతారు. ఇగో ఇంటికి పోయే లోపు ఎవడో కూడా ఏడొక్కడ ఖచ్చితంగా పడతారు. పాప రేగ్యాలకు మొన్న అయిపోయింది వీడియో, రేగ్యాల వీడియో. ఇప్పుడు ఏరే అదు అరే కొంచెం అయ్యొచ్చు, మా ఆకులు అందుకోండి రేగా, అట్టొద్దు, ఆకులు అందుకోండి మంచిగా, ఒకటో రెండో ఇరిసి వదలకంటారా. ఏ ఉందా ఇక్కడ పట్టుకొని అందుకొని రావడమే. ఇగో ఎంజాయ్. అరే మనీ కోయండి రా, కోసి ఇడికి ఇయ్యండి రా. చెట్టును నాశనం కాదు, కొయ్యాలి తప్పదు, పండగ. అసలు సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటారు అనేది కామెంట్లో తెలపగలరని అనుకుంటున్నా. చెప్పండి. అసలు వీళ్ళ సంక్రాంతి పండగ అంటే సెలిమెంట్ కాసే పండగ అంట. ఇంకేందిరా సంక్రాంతి అంటే కోళ్ళ పందాలంట, ఇంకా మంటలు వేసుకోవడం అంట, ఇంకోటి నన్ను పట్టుకుంటే శనుడు ఈగో ఇజుడు మామూలు కోసులు కాదు ధరలో. సంక్రాంతి అంటే కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ ఏమంటారు దాని అవసరం ఏందో కరెక్ట్గా చెప్పండి. అగో ఆ చివరోడు చెప్తుండే సంక్రాంతి అంటే అప్పలు చేసుకోవడం అంట. ఇంకా అంటే మీరు నార్మల్గా కామెంట్ చేయండి, సంక్రాంతి అంటే ఏందో మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు కామెంట్ సెక్షన్లోకి వచ్చి. కైట్స్ ఎగరేయడం అంట. సంక్రాంతి రోజు ఏం చేస్తారో చెప్తున్నారే కానీ అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో మాత్రం చెప్పట్లేదు. నాకు తెలుసు ఇల్లు ఏడన్నారు ఇల్లు మీకు అన్ని కనపడితే. గో ఇదే మా చేను, ఇదే మా చేను. ఎందుకు ఉరుకుతున్నారా? ఓ జాగ్రత్త, నేను చెప్పానుగా బర్రా ఒకడు పడతాడు, ఇంకా మీరు మళ్ళీ పడతారు. వీళ్ళు ఉరుకుడికి వీళ్ళు చేసుడికి ఖచ్చితంగా పడేటోడు మాత్రం ఉంటాడు. యాడికి ఉరుకుతున్నారా? ఎందుకు ఉరుకుతున్నారు? ఒరే అదే అబ్బా చిన్నిళ్ళు ఆడికి వచ్చిర్రు. ఇది మా చేను కాడ చిన్నిళ్ళు అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అంటే కూర్చోడానికి కొంగల కాపలా కూర్చున్నప్పుడు ఆ చిన్నింటి కాడికి వచ్చి కూర్చుంటాం ప్రశాంతంగా. బా ఓపెన్గా చెప్పాలంటే ఇది మంచి సిట్టింగ్ స్పాట్. మా డాడీ కట్టింది డాడీ. పాండి జాడు వేకాలి, అటు చెట్టు కాయలు కాస్తే బాగానే ఉంటుంది. ఇంకా మా చేను కాడ మా చేను కాడ చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఇగో ఇది బాయి ఎంత లోతు ఉంటుందో నాకే తెలీదు, కానీ అక్కడ దూరంగా చూస్తే మీరు ఇవి ఉంటాయి గూళ్ళు, పిచ్చుక గూళ్ళు మస్తు ఉంటాయి. మ్యాక్సిమం చాలా ఉంటాయి. ఈ సంవత్సరం జస్ట్ ఒక 20-25 ఉన్నాయి. చాలా గూళ్ళు ఉంటాయి.
బాగా తింటుందంట. అరే రేగ్గాలు బాగా తింటుందిరా. ఇంకో సీతాఫలం చెట్టు ఇది నార్మల్గా హౌస్. వీళ్ళు ఏదో తేట పనులు చేస్తారు. ఇంకో రేగ్గా చెట్టు దొరికింది కానీ రేగ్గాయలు లేవే. అరే తినకరా, గురుగులలో పెట్టడానికి కావాలి, కొయ్యాలి. జాడు కొద్దిగా ఓ 4 ముక్కలు, ఎక్కువ అవసరం లేదు. నోటి దూలు అంటారు దీన్నే. గోయింగ్ టు గోవా కదా. చాలుగా చాలు వాము. మళ్ళా అంతా ఏం చేసుకుంటాం, మోత బరువు మనకి. ఈ ఒక్క సంవత్సరం లేరా, ఈ ఒక్క సంవత్సరమేనా ఇక. ఇగో 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 ఇట్రా ఇట్రా ఇట్రా, అదంతా ఇప్పుడు చెప్తుందా ఇక్కడ మళ్ళీ వచ్చి ఇడేదో. కాదు కాదు, ఓకే గెల ఉంది, ఓకే పర్లేదు. మనోడికి పచ్చిగా ఉంది. అర్రే కొయ్యకరా, ఇప్పుడు అది తినపోతే తీసి పెట్టుకుందు కానీ అది పండుగుండదు పాడుగుండదు. ఎందుకురా నువ్వు కోసి దండగా ఇది కోసిండు వేస్ట్. ఇప్పుడు ఆ కాయ బర్రాబర్ వేస్ట్ అవుతుంది, నేను చెప్తున్నా కదా. టేస్ట్ ఉండదు, పాడుండదు. ఆ పురుగులు పట్టింది రైట్, ఆ పురుగులు పట్టిందని కొరుకుతుండు. చూడాలిరా, ఇగో ఎప్పుడైనా తొందరపడొద్దు. తొందరపడితే నష్టానికి దారి తీస్తుంది. ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు, ఈ ఫినామినా మీకు చాలా చోట్ల వర్కౌట్ అవుతుంది. తొందరపడితే బరాబర్ తిన్నాడు, నోరు అంతా జిగుడు జిగుడు అవుతుంది. తర్వాత నాకొద్దు ఇక, నాకు మాకు అయిపోయింది. ఆయన కోసుడు ఎంతవరకు అయిపోయింది ఇక మనోడికి పని. జాడి సరిపోద్దులేపా, ఏం 4 పూసలు పెడితే చాలు. ఏమో ఎంత పెడుతున్నావురా, ఆగాగు. అంటిత్తులు అంటుకున్నాయి. ఇగో చేలోకి వచ్చినప్పుడు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అంటిత్తులు ఇవి అంటుకుంటాయి, పురుగులు ఉంటాయి, ఏ పడతాయి ఉంటాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇది మా నాయనమ్మ తాతయ్య సమాధి. నేలమ్మ ఇది పీకుతూనే ఉన్నారు. ఇక్కడ గునుగు ఎక్కువ, ఐ మీన్ ఈ ప్లేస్లో గునుగు ఎక్కువ దొరుకుతుంది యాక్చువల్గా. అంటే వీళ్ళు వేసేసారు, మొత్తం నారు వేసేసారు. మనోడు బాహుబలి, 2 బాహుబలిలు తయారయ్యారు ఇప్పటికిప్పుడే. పండి పండి వాటరా నో చాలే పాయిగా వాటర్ ఇప్పుడు లేవు. దూరండి తీట మీరు తీట పక్కన నేను డాష్ పెట్టి వదిలేస్తా. మీరు ఎన్నైనా కలుపుకోండి, అన్నిగా. ఇంత తీట అంటే అంత తీట. గునుగు యాక్చువల్గా చెప్పా కదా, ఈ ప్లేస్లో బోల్డ్ అంత గునుగు దొరికిద్ది. కానీ ఈసారి చాలా రేరు, చాలా తక్కువ. మా తాత వస్తుంది, ఎవరో అని అనుకుంటున్నట్టున్నాడు, తిడుతుండు. అరే ఆ గడ్డి కాదురా, గరిక కావాలి. ఇగో ఇగో ఇట్లా తొందరపడొద్దు, కావాల్సింది గరిక ఉన్నది. ఇగో ఇది ఈ లైన్కి ఈ గరిక పీకది. ఈ గరిక ఆచలు తీసుకెళ్లాల్సింది ఇది. చాలు పాండి. అబ్బా వీళ్ళు బర్ల కోసం కోసినంత కోస్తున్నారు, నార్మల్గా గొయ్యండ్రా అంటే చాలురా. రే ఎంత వేస్తావు, 4 ఈకలు వేస్తావురా అంతే. ఈడు గురువు దొరికిందే సందనుకున్నట్టింది, ఇంకా దొరకదేమో. గీత పడ్డాడు, నాకు తెలుసు. బర్రాబర్ పడతారు ఈ థియేటర్లు, ఏదో ఒకటి చేసుకుంది. అయితే ఇంటికి పోరు, ఇది మాత్రం ఫిక్స్. ఇందాకలా ఆడ పడ్డది కూడా ఈడే, దుగం మీద పడ్డది కూడా ఈడే. నువ్వే కదా దుగం మీద పడ్డది, ఇప్పుడు ఏడ పడ్డది ఈడే. వీళ్ళిద్దరు కవలలో సేమ్ ఇట్టే ఉంటారు, సేమ్ డ్రెస్ వేస్తారు.
హాయ్ ఫ్రెండ్స్ అక్కడ మన తాత రాబోతుండు. తాత దేనికి అన్నం తీసుకురాబోతుండు. మనకు కాదులేపా అన్నం తెచ్చేది. అరే అరే చాలురా అంతంత బీగుతారు. తాత ఒకసారి హాయ్ చెప్పు. చెప్పే రైట్ పండి పండి పండి. ఇంకా రేగ్గాయలు కావాలి. అసలు రేగి పండ్లు దొరకడం అనేది చాలా పెద్ద టాస్క్. అది మందిగా కందికాయలు ముందుకు పోతున్నాయి పా. పత్తి వావ్ నైస్. యాక్చువల్ నేను మర్చిపోయినా పత్తి తీసుకోవాలనే సంగతి నేను మర్చిపోయాను. ఇది బాగానే గుర్తుంది. సర్లే వదిలేండి దాన్ని. దొరికిందా వచ్చేది ఇదే రూట్గా మళ్ళీ తీసుకుని వెళ్దాం వెళ్ళేటప్పుడు. చాలు కోసిన కాడి చాలు గునుగు. పాటలు గట్టిగా వస్తాయి మా వాళ్ళకి. కొంచెం వినపడితే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఆల్మోస్ట్ కొంచెం ఈ టైంలో వద్దు పాండి మీరు బాండి చెప్పి. అరే చాలు రాగు ఎంత వస్తారు కలర్ అంటే. మనం చేసి 18+ వీడియోలు కాదు మనం చేసేది బా. రైట్. ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవడో కానీ బర్రాబర్ స్పీడ్గా ఉరుకుతాడని నా ఫీలింగ్. ఎందుకంటే అంత దూరంలో గాలిపటం మంచిగా పడ్డది. ఇగో చెప్పినా రైట్ రన్నింగ్ పోటీ. రన్నింగ్ పోటీ దొరికింది. గాలిపటం దొరికింది. రారా రారా చూపిద్దు రారా. గాలిపటం దొరికింది. రైట్ బా మాంజాదారం బీభత్సంగా ఉంది అమ్మా. ఇగో యాక్చువల్గా ఇది నాటేసింది అనమాట. ఎవరికి చెప్పకండి సీక్రెట్. వదిలే దారం వద్దు. అరే గాలిపటం చూపిరా. బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్ గాలిపటం. ఒకసారి మంచి చూపి కెమెరాకి. చెప్పానా. ఓకే రైట్ చాలు ఎంజాయ్. పండగ ఇవాళకి వీళ్ళకి పండగేగా. గురుగుల కోసం వచ్చినాం కానీ గాలిపటం దొరికింది. ఇంకోటి కూడా ఏలాడుతుందంట. కాకపోతే తాడి చెట్టుకి ఏలాడుతుంది. ఐ డోంట్ నో. వావ్ అది దట్ బట్ ఆడొకటి ఏలాడుతుంది. కనపడదులే కెమెరాలో. కాకపోతే బట్ దానికోసం మేము అంత రిస్క్ తీసుకోము. ఇదేదో కింద పడిపోయింది కాబట్టి మేము రిస్క్ తీసుకొని వచ్చి తీసుకున్నాము. కందికాయలు ఎస్. ఇప్పుడు కందికాయలు కావాలి. దొరికినాయి కందికాయలు అంటే కందికాయలు దొరకలేదు. కొంచెం ముందుకెళ్ళగానే మిరకాయలు దొరుకుతాయి. ఆ మిర్చి తీసుకొని వెళ్ళొచ్చు. పండి పండి పండి. అరే తీసుకురా ముందు పండి. ఏంటి ఇవన్నా ఇవన్నీ అమ్ముకోవచ్చు. మీకు నిజంగా ఫ్రెండ్స్ మీరు చూసేటోళ్ళు వినేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి అన్నీ ఏరుకొని పోయి ఖమ్మంలో కానీ ఐ మీన్ ఓకే సిటీలో మీరు ఎక్కడన్నా కూర్చొని కూడా అమ్ముకోవచ్చు. ఈ 2 రోజులు ఖమ్మంలో దొరకవు కదా. ఖమ్మం మాకు దగ్గరలో ఉన్న సిటీ ఖమ్మం. సో మైదాపిండి వాటి ఎవరన్నా ఈ చెట్ల పేర్లు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఏదో అంటారు ఈ చెట్లు. పిండి పూత. ఓకే పిండి పూత నాకు గుర్తొచ్చింది. బట్ ఇంకా వేరే ఇంకేమైనా పేర్లు ఉన్నాయేమో తెలిస్తే కామెంట్ చేయండి నార్మల్గా. గాలిపటం జనగా జాగ్రత్త. మలు మలు సాలిగా మలు సరిపోయింది. అరే మిరకాయలు పండి. మిర్చి కూడా కావాలి. అరే మీరు రేగ్గాయలు చూస్తారు కానీ అన్నీ లాస్ట్ పోయేటప్పుడు ప్రశాంతంగా తిన్నారా రేగ్గాయలు? సరే తిన్నాము కోసుకోదాము దారిలో పోయేటప్పుడు. అరే మనం ఇటు బాగుందా ఆటో ఇంకో రేగి చెట్టు సూపర్ చెట్టు ఉంటుంది. హలో బాయ్ మేము పోతున్నాం. ఐ మీన్ నార్మల్గా ఇటేపు షూటింగ్ ఏరియా ఇది. ఇప్పుడు కొంచెం గడ్డి పెరిగింది కానీ ఇంతకుముందు బిఫోర్ ఎండాకాలంలో లేకపోతే వర్షాకాలంలో ఎట్లుంటుందంటే మొత్తం గడ్డి ఏముండదు. వర్షాకాలంలో మీన్ అది అంత వర్షం పడి ఉంటుంది కదా వాటర్ వాటర్గా చాలా బాగుంటుంది.
తాత ఉన్నాడు. యాక్చువల్గా ఈ చైన్ తాత ఉన్నాడు అన్నమాట. ఏమన్నా అంటాడా అనే విషయం తర్వాత. మేమైతే ఇప్పుడు మిరపకాయలు దంకపోవాలి. బరాబర్ స్కామ్ చేయాల్సిందే. పచ్చి కావాలి, పచ్చి మిరపకాయలు కావాలి. యాక్చువల్గా అయితే మాట్లాడకూడదు, సైలెంట్, చాలా సీక్రెట్గా తెంపుకొని పోవాలి. ఇప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా దింపుతాను. నేను యాక్చువల్లీ తాత చూస్తుండు, తర్వాత ఏమన్నా అంటాడు అనేది మన అంటాడా అనే విషయం అయితే తెలీదు. గట్టిగా మాట్లాడితే బరాబర్ దొరికిపోతాం. మంచి ఈగో వీడు వాటర్ అవుతాయి అంట మనడికి, కానీ ఈ వాటర్ కాలువ నీళ్ళు తాగకూడదు. కాలువ నీళ్ళు ఇలాంటి ఏమంటారు, ఇలాంటి డౌట్లు బాగా వస్తాయి. తాత దొరికిందంటే మనకు పచ్చడి పెడతాడు. సైలెంట్ పాండిరా, సైలెంట్ పాండిరా. ఎందుకురా, ఎవరికి చూపించాలి? ఇంకో ఇది డ్రిప్ ఇరిగేషన్. ఐ మీన్ ఈ గ్యాప్లో మీకు ఇది కూడా చెప్పొచ్చు, డ్రిప్ ఇరిగేషన్ అనమాట. ఇది మిరపకాయ తోట. రైట్. ఎక్కడికక్కడ లీకేజ్లు ఉన్నాయి అంటే అన్ని ఇప్పుడు ఎన్ని కోసమని మనం పంచుకోవాలి, అన్ని పంచుకునే పాండి. ఇక్కడ లీకేజ్ ఉందంట. ఇక్కడ కార్తీక్ అన్న మొత్తం చేయబోతుండే. యాక్చువల్గా ఇగో ఇక్కడ ఈ పొట్టోళ్ళు ఇద్దరికి నేను భావన అవుతా, వీళ్ళు అన్న అని మింగుతున్నారు నన్ను ఇందాక నుంచి. అబ్బా రేగ్గాలు మాత్రం దొరుకుతలేదబ్బా. అసలు ఎంతో పెద్ద టాస్క్ తెలుసా రేగ్గాలు దొరికించుకోవడం అనేది. ఇది చిన్నప్పుడు ఇగో వీళ్ళంత ఉన్నప్పుడు ఇది నా ఫేవరెట్ ట్రీ. ఎందుకంటే లావు రేగ్గాలు దొరుకుతాయి ఇక్కడ. కానీ ఈసారి మొత్తం ఒక్కటన్నా పండింది ఏమీ లేదు. వీడియో ఎప్పుడు వీడియో ఆన్లోనే ఉందిరా. మరి పచ్చి రేగ్గాలు తింటాడు, ఊతాడు. ఇంకా నాలుగు తిన్నాడంటే తర్వాత కక్కుంటాడు, సరిపోద్ది. లాస్ట్కి గురుగులలో పచ్చి రేగ్గాలు వేయడమే సరిపోద్ది అనుకుంటా. ఆవులా ఇక్కడ కట్టేసి మిరకాల పోయేదారులు ఉంటాయి. మనం ఆ రూట్ నుంచి పోతాం, కోసిన సరిపోవంటాయి. నా ఫోన్ నిజంగా ఫ్రెండ్స్, నా ఫోన్ అయితే బీభత్సంగా హీట్ ఎక్కింది. ఏం చేయాలో తెలుస్తలేదు. ఇంకా సేపు చూసి ఇక తప్పదు, వీడియో ఆపాలి. యాక్చువల్గా వీళ్ళకి ఇవాళ పండగ ఈ గాలిపటం తోటి అనుకున్నా. తెలుసు మీకు. నిన్న ఒక గాలిపటం దొరికింది, ఇవాళ ఒక గాలిపటం దొరికింది. మళ్ళీ వీళ్ళు తలా ఒక 50 రూపాయలు పెట్టి పెద్ద పెద్ద గాలిపటాలు కొన్నారు. వాటిని ఎగరేసుకోకుండా ఇంట్లో దాచుకొని దొరికిన గాలిపటాలు ఎగరేసి సర్లే మళ్ళీ వాటిని వదిలేస్తారా, వదలట్లా, మళ్ళీ గుంజి మళ్ళీ ఇంట్లోనే దాస్తారు. మనం ఏం చేస్తాం, మనం పెద్ద తీటోళ్ళం. వాళ్ళు ఎగరేయంగానే పైకి పోయాక తెంపేస్తాం. మిర్చి తెంపడానికి రైట్. మనమే అనుకున్నాం. మనకి ఇగో ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వాటి కోసం వచ్చారు, గురుగుల కోసం. మేము గురుగులు అని అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి, చూద్దాం. హాయ్. ఇంకా పండి దొరకట్లేదు, పచ్చి వాటితోటి సరిపెట్టుకుందామని అన్న ఫీలింగ్. పండియా మేమే ఎత్తుతున్నాం, అక్కడి నుంచి చెట్లన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు ఒక్కటి దొరకలే. పండి దొరికితే తిందామని చూస్తున్నాం కానీ అవి దొరకట్లేదు. ఈసారికి సాలించుకోవడం అయ్యేటట్టుంది. ఇంకా ఆశ వదులుకోవడం, ఇక పండి దొరికే యోగ్యం లేదు. 4 మిరకాయలు కోసుకొని ఇంకేమున్నాయి. ఇంకా అసలు మన ముగ్గులో, మన గొబ్బెమ్మ పెట్టేటప్పుడు ముగ్గులో ఏమేమి ఏ ఐటమ్స్ యూజ్ చేస్తారు అనేది కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. చేయండి. నాకు తెలియదు, కొంచెం తెలుసుకుని అయినా పెట్టండి. మన వ్యూవర్స్కి కామెంట్ సెక్షన్లో వచ్చి చూసుకుంటే అలా తెలుస్తుంది. నెక్స్ట్ టైం అయినా అన్నీ పెడదామని కోరుకుంటున్నా. యాక్చువల్లీ వంకాయలు, టమాటాలు ఇవి కూడా పెడతారులే, కానీ ఏం దొరుకుతుంది. రేపు గంగెద్దు అసలు ట్రై అంటే గంగెద్దు ఆట మా ఊర్లో ఉంటుంది. వీలైతే నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తా. గంగెద్దు వస్తారు, పగటేసగాళ్ళు అని చెప్పేసి వస్తారు. ఇంటికి 100 రూపాయలు వసూలు చేయకుండా ఇంచు బీ కదలరు. 500 వసూలు చేసిరంట. ఇంటికి 500
ఇంటికి 500 అడిగిరు 100 ఇచ్చినావు. వాళ్ళు 500 అడుగుతారు, 1000 రూపాయలు అడుగుతారు. ఆ గంజెత్తి తీసుకుని వస్తారు కాసేపు. కాదు నార్మల్ గా ఇది అసలు ఏం కాయలు నాకు తెలియదు. ఒకసారి కోయండి రా. నువ్వు వాలీబాల్ షాట్ కొట్టాలంటే ఇప్పుడు దీనికి ఎగిరి నువ్వు వాటిని అందుకొని వాటిని తెంపగలిగితే నువ్వు వాలీబాల్ షాట్ కొడతావని నేను నా ఫీలింగ్. అది నువ్వు ఓ సారీ బాయ్స్ కాదు, చేతిలో తెంపి చేతిలో అమ్మాయి వీటి పైన మొత్తం ఏదో సారీ ఏదేదో వస్తుంది నోటికి. మొత్తం ఉంది ఎంటికలకు ఉంది కుచ్చుకుని. అవి అంటే పచ్చిగుంటే కుచ్చుకోవేమో, ఎండిపోయింది కదా కుచ్చుకున్నాయి. వీటిని ఏమంటారు అసలు యాక్చువల్గా? ఏదో ఏమో నాకైతే తెలియదు. కొంచెం డేంజర్గా ఉన్నాయి. ఇగో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి, చాలా తగులుతాయి. ఇగో మా వాడికి చెయ్యి చూపిరా సరే, చెయ్యి అంత చూడండి ఎట్లయిపోయిందో. ఇప్పుడు వాడి దురద పెడుతుంది పాపం, చెప్పుకోవట్లేదు. గీక్కుంటుండు, చెయ్యి అంత గీక్కుంటుండు. ఓకే పాపం అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే మాకు ఇక రేగ్యాలు దొరకట్లేదు, టమాటాలు దొరకట్లేదు, వంకాయలు దొరకట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇది మా రెస్ట్ ప్లేసు. మంచిగా కాసేపు బ్రేక్ తీసుకుంటాం ప్రశాంతంగా. ఇది అంటే ఎప్పుడు మేము తిరగడానికి వచ్చినా ఈ ప్లేస్కి వచ్చి బ్రేక్ తీసుకుంటాం అన్నమాట. కానీ మా చేను మాత్రం ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంది. సో మేము చాలా రేర్గా వస్తాం ఈ ప్లేస్కి. వ్యూ పాయింట్ అయితే మస్తు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గుద్దవలగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇగో ఇది ఒక శవం పట్టది. ఇంకేడికి వస్తే ఆడమే మనోళ్ళు. ఓకే లెట్స్ ఎండ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తే మేము కొద్దిగా వీడియోలు పెట్టాం. మీకు పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తే మేము కూడా బూజు మాట్లాడచ్చు. సారీ అంటే మాట్లాడద్దుగా.